హాయ్ చెబుతారు, ఆశ చూపిస్తారు, రుణం ఇస్తామంటారు, సాయం చేస్తామంటారు, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటారు, కష్టాల్లో ఉన్న మిమ్మల్ని కాపాడుతామంటారు, మీపై కేసు కాకుండా చూస్తామని నమ్మిస్తారు, అవసరమైతే బెదిరిస్తారు, వలపు వలా విసురుతారు. అవి నిజమని నమ్మి లొంగామా? ఉత్తపుణ్యానికి కోట్ల రూపాయలు పోగొట్టుకోవాల్సిందే. పోలీసులు, దర్యాప్తు సంస్థల అధికారులమని బెదిరించి ఈ కేవైసీల పేరిట లింకులు పంపి క్రిప్టోకరెన్సీతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని నమ్మించి సైబర్ నేరగాళ్లు జేబులు గుల్ల చేస్తున్నారు. మోసాలే పరమావధిగా పూటకో వేషం మారుస్తున్న సైబర్ నేరగాళ్ల అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా నేరాలు కట్టడి కావడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నా వాటి నుంచి బయటపడలేకపోతున్నాం. ఎందుకు? సైబర్ మోసాలకు అంతే లేదా? సైబర్ మోసాల నుంచి ప్రజల్ని కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సైబర్ మోసాలు రోజు రోజుకి మనం చూస్తున్నాం. కొత్త విధానంగా ఈ సైబర్ మోసగాళ్ళు ఈ మోసాలని చేస్తున్నారు. ఫెడెక్స్ స్కామ్ అని చూస్తే ఫెడెక్స్ గురించి అవగాహన చేస్తే మళ్ళీ ఇప్పుడు డిహెచ్ఎల్ మరి వేరే పేర్లతో వీళ్ళు స్కామ్ చేయడం మొదలు పెట్టారు. సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పేరుతో లేదంటే ఈ విధంగా చేస్తున్నారు మోసం అని మనం ఎక్కువ చూస్తుంటాము. అది కాకుండా ఏ విధంగా ఎలాంటి మాయలు చేసి వీళ్ళు మనతో మోసం చేస్తున్నారు అది మనం గమనించుకోవాలి. ఒకటి, ఫేక్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఏదైనా డబ్బులు మీకు వెంటనే రిటర్న్ రావడము, ఇట్లాంటి ఎవరైనా నమ్మకాలు తెలియని వ్యక్తి ఎవరైనా మీకు నమ్మకాలు ఇస్తున్నారు, ఆన్లైన్ లో మీకు నమ్మకాలు ఇస్తుంటే మీరు అక్కడికి గమనించవచ్చు. అదోనే మీకు మీద పోలీస్ కేసు ఉంది భయపెట్టి ఎవరైతే మీకు ఇట్లా డబ్బులు పంపియండి చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాము, ఈ రిటర్న్ ఇస్తామనేది ఇప్పటిది కాదు, చాలా ముందు నుంచి కూడా ఇట్లాంటి మోసాలు జరిగేవి. సో ఎవరైతే మీకు డబ్బు తీసుకొని మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తామని హామీ ఇస్తున్నారో మీరు అక్కడ గమనించాలి ఏ ఆధారం మీద ఆ హామీ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరైతే మీకు పంపిస్తున్నారో, మీరు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? అలాంటి చాలా ప్రశ్నలు మీలో ఏర్పడాలి. మీరు ప్రశ్నిస్తే అప్పుడే ఈ మోసాల నుంచి మీరు గురవ్వకుండా ఉంటారు.